అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచింది కదా. సో ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు ఫోకస్ పెడుతున్నారు, రివ్యూ చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద సమస్య వెంటాడుతోంది. రాష్ట్ర స్థాయిలో నాయకత్వాలు బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో నాయకత్వం కొరవడుతోంది. కొన్ని జిల్లాల్లో టీం వర్క్ బాగుంది, రిజల్ట్స్ బాగున్నాయి, అండ్ ఆ నాయకులు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. కొన్ని జిల్లాలు వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా ఒకరినొకరు గోతులు తవ్వుకొని ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ఫిర్యాదులు చేసుకొని పనితీరు బాగలేదు. ఆ ఎఫెక్ట్ బాగా ఆ జిల్లా మీద, పార్టీ మీద స్పష్టంగా పడుతుంది. ఉదాహరణకు సీఎం చంద్రబాబు గారి సొంత జిల్లా చిత్తూరే తీసుకుందాం. అక్కడ నాయకత్వ సమస్య అంటే ఒక సరైన సమన్వయానికి, సరైన సఖ్యతకు, ఒక నాయకత్వానికి దిక్కు లేకుండా ఉంది. ఉదాహరణకి ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు చూసుకుంటే చిత్తూరు హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే గురజాల జగన్ గారు, ఈ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, సో జీడీ నెల్లూరు థామస్ గారు, పోతలపట్టు నుంచి మురళీమోహన్ గారు, చంద్రగిరి నుంచి పులవర్తి నాని గారు, ఇంకా తిరుపతి అంటే జనసేనకు ఉంది, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి గారు, సత్యవేడి నుంచి ఆదిమూలం గారు, ఆయన సస్పెండ్ అయ్యారు, నగిరి నుంచి గాలి భానుప్రకాష్ గారు, పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, తంబలపల్లి మధ్య కొత్త వాళ్ళకి ఇచ్చారు, మదనపల్లి నుంచి షాజాన్ బాషా, పొంగనూరు నుంచి చల్లబాబు గారు ఉన్నారు కదా. సో వీళ్ళల్లో ఎవ్వరూ కూడా, వీళ్ళందరిలో సీనియర్, జిల్లా మొత్తం లీడ్ చేయగల సమర్థత ఉన్నది అమర్నాథ్ రెడ్డి గారికి. ఆయన జిల్లానే కాదు 2 జిల్లాలు లీడ్ చేయగలరు. కానీ ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఆయన అలుగున్నారు. అసలు తన నియోజకవర్గంలో తన కేడర్ను కూడా ఆయన పట్టించుకుంటున్న దాఖలలో ఆయన ఒక రకంగా అచేతనావస్థలో ఉన్నారు. అంటే కొంచెం నిరాశ, నైరాశ్యం, నిస్పృహలో ఉన్నారన్నమాట. మంత్రి పదవి వస్తుందని బాగా ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ నారా లోకేష్ గారి పాదయాత్రలో కూడా ఆయన రాయలసీమ మొత్తం ఆయనే కోఆర్డినేట్ చేసుకున్నారు చాలా జాగ్రత్తగా. అటువంటిది ఆయనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పదవి రాలేదు, పెద్దగా ప్రాధాన్యత దక్కట్లేదు. పైగా తనకంటే జూనియర్ అయిన పార్టీలో కొత్తగా వచ్చిన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం, తన జిల్లాకి ఇన్ఛార్జ్ ఇవ్వడంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. సో ఇవి జరుగుతున్నాయి. సో ఆయన సైలెంట్ అయిపోయారు. ఇక జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న గురజాల జగన్ గారికి పూర్తి స్థాయిలో లీడ్ చేసే అర్హత అంతా ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో ఆయన కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గం దాటి బయటకు వెళ్ళనివ్వట్లేదు. ఇలా ఈ జిల్లాలో ఒకరి పెత్తనాన్ని ఒకరు తట్టుకోలేకపోతున్నారు. ఆ కారణంగా చాలా స్పష్టంగా నాయకత్వం ఏమి కనిపిస్తోంది. పైగా గ్రూపులు, ఎవరికాళ్ళు గ్రూపులు అనమాట. ఇక్కడ నల్లారి కిషోర్ కుమార్ గారు అండ్ అమర్నాథ్ గారు అండ్ పులవర్తి నాని గారు వీళ్ళందరూ ఒక గ్రూప్ ఉంటే, గురజాల జగన్ గారు అండ్ పలమనేరు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఒక గ్రూప్ ఉంటారు. సో పోనీ వీళ్ళందరినీ ఒక ఎంపీ హోదాలో ఈయన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఏమైనా అందరినీ కోఆర్డినేట్ చేయగలరు అంటే ఆయనకు కూడా అనుభవలేమి కనిపిస్తుంది. రాజకీయాలు అంత డెప్త్గా తెలియకపోవడం అండ్ పూర్తి స్థాయిలో అనుభవలేమి కనిపిస్తుంది. ఆయన అంతా జస్ట్ ఒక దశ వరకు వెళ్ళగలుగుతున్నారు తప్ప మరీ డెప్త్గా పార్టీలోకి చొచ్చుకొని వెళ్ళలేకపోతున్నారు. సో ఆ సమస్య చాలా స్పష్టంగా ఉంది. ఈవెన్ కుప్పం నియోజకవర్గంలో కూడా సరైన సమన్వయం ఉండట్లేదు అనమాట. సో ఈ కారణంగా అక్కడ కార్యకర్తలకు కొంతమందికి పనులు జరగట్లేదు, ఎమ్మెల్యేలు కొంతమంది కొత్త వాళ్ళకు పనులు జరగట్లేదు అనే అసంతృప్తిలో ఉన్నారు. జిల్లా స్థాయి అధికారులను కూడా మేము అడిగిన వాళ్ళని వేయట్లేదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వేసుకుంటున్నారని అసంతృప్తిలో ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మీద ఎప్పటికప్పుడు అసమ్మతి వెళ్ళగొక్కుతుంటారు, నిరసనలు వెళ్ళగొక్కుతుంటారు. ఇంటర్నల్ మీటింగ్స్లో ఒకరి మీద ఒకరు ఇండైరెక్ట్గా తిరుగుబాటు చేసుకుంటారు. ఇట్లా ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక్కడ సీఎం గారి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉందంటే మరి రాష్ట్రంలో ఇంకా ఇతర జిల్లాల పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ కంచుకోటల లాంటి నియోజకవర్గాలు ఉన్న కృష్ణా జిల్లా కూడా అదే పరిస్థితి. ఏకనాయకత్వం లేదు, బహునాయకత్వాలు ఎక్కువ. సో నాయకత్వం విషయంలో, కోఆర్డినేషన్ విషయంలో బాగా పనిచేస్తున్న ఏకైక జిల్లా ఏమైనా ఉంది అంటే అది ప్రకాశం జిల్లా మాత్రమే. 2019 నుంచి 2024 వరకు ఓడిపోయాక వాళ్ళందరూ కలిసి పనిచేశారు, టీం వర్క్ చేశారు. ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తున్నారు, టీం వర్క్ చేస్తున్నారు. ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవి పెద్దది కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటున్నారనమాట. సో ఈ విషయంలో ప్రకాశం జిల్లా బాగుంది. తర్వాత శ్రీకాకుళం జిల్లా కొంతవరకు బెటర్ అండ్ విశాఖపట్నం జిల్లా కూడా పర్వాలేదు. మిగిలిన అన్ని జిల్లాలో కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఈ కారణంగా సమన్వయం ఏమి కనిపిస్తోంది. పార్టీ క్యాడర్ కూడా ఒక రకమైన అసంతృప్తి, అసమ్మతికి వెళ్లాల్సి వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.